శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకర వివాహం. శ్రీకృష్ణుడిట్లు పలికెను. తర్వాత శంకరుడు వేదం విధించిన ప్రకారంగా అగ్నిని స్థాపించి తన వామపార్శ్వాన పార్వతిని కూర్చుండబెట్టుకుని వివాహాంగ హోమం చేశాను. శాస్త్రీయంగా ఆ యజ్ఞకర్మ ముగిసిన పిదప పురోహిత బ్రాహ్మణునికి శివుడు 100 బంగారు కాసులు దక్షిణగా ఇచ్చెను. ఓ బృందావన విహారం చేత వినోదించు రాధ, పర్వతరాజు యొక్క నగర స్త్రీలు మంగళహారతులు తెచ్చి మంగళ కార్యములు చేయించి దంపతులను ఇంటిలో ప్రవేశపెట్టిరి. దృష్టి దోషం పరిహరింపచేయు కర్మతో పాటు ప్రీతిగా జయధ్వనులు చేసి చిరునవ్వుతో ఓరచూపులతో ఆనంద పారవస్యాన శరీరాలు పులకలెత్తగా స్త్రీగణం పార్వతీ పరమేశ్వరులున్న లోపలి గృహానికి వెళ్ళి రత్నాలంకార భూషితుడు రూపాన్ని బట్టి అలంకారాన్ని బట్టి ఆద్యుడిగా ఉన్న శంకరుని దర్శించిరి. ఆ శివుడు చందనం, అగురు, కస్తూరి, కుంకుమ పువ్వుల యొక్క గంధలేపనంతో చక్కని శరీరం కలవాడగా చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖంతో కటాక్ష వీక్షణాలతో మనోహరుడుగా అపూర్వం సూక్ష్మమునకు వేషం కలవాడుగా సింధూర బిందు తిలకం చేత అలంకృతుడుగా సుందరమైన చంపక పుష్పం వంటి శరీరవర్ణం కలవాడుగా సర్వ అవయవాలు సుందరంగా కొత్తగా అడుగుపెట్టిన పడుచుదరం గలవాడై మునీంద్రుల మనస్సులనే మోహింపచేయువాడుగా ఉండెను. పరమేశ్వరుడు పరిచారకులు చేర్చిన రత్నాసనం మీద పార్వతీ సమేతుడై కూర్చుండి ఉండగా 16 పతివ్రతలు సరస్వతి, లక్ష్మి, సావిత్రి, జాహ్నవి, రతి, అదితి, సచి, లౌపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహాదేవి, రోహిణి, భూదేవి, శతరూప, సంజ్ఞాదేవి, దేవకన్యలు, నాగకన్యలు, మునికన్యలు లెక్కపెట్ట సాధ్యం కానంతమంది స్త్రీలక్కడ చేరి ఆ దంపతులను సేవించుచుండిరి. అప్పుడు వరుసగా ఆ దేవీగణం అమృతం వంటి మధురవాకులతో పరమేశ్వరునితో ఇట్లు పలికిరి. సరస్వతి ఇట్లు పలికెను. ఓ మహాదేవ, నీకు ప్రాణాల కంటే అధికురాలైన సతీదేవిని పొందితివి. చంద్రుని వంటి కాంతిగల ప్రియురాలి ముఖాన్ని సంతోషంతో చూసి ఇంతవరకున్న సంతాపం వదిలివేయము. ఓ కాముకుడా, కాలనాథ, ఆమె ఆలింగనంతో కూడి సదాకాలం గడుపుము. నా ఆశీస్సు వల్ల సర్వకాలం ఇక ఆమె ఎడబాటు నీకు ఉండదు. లక్ష్మి ఇట్లు పలికెను. ఓ దేవేశ, ఏ సతి లేకుండా నీ ప్రాణాలు పోవునో అట్టి ఈమెను లజ్జ విడిచి నీ కౌగిట చేర్చుకుని ఉండము. ఇప్పుడు సిగ్గెందుకు? సావిత్రీదేవి ఇట్లు పలికెను. ఓ శంభు, ఇక భేదం పొందకము. సత్పదార్థం సతి చేత తినిపించి నీవును త్వరగా భుజింపము. తర్వాత ఆచమనం చేసి ఆదరంగా ఆమెకు కర్పూరంతో కూడిన తాంబూలం ఇమ్ము. జాహ్నవి ఇట్లు పలికెను. బంగారు దువ్వెన తీసుకుని నీ భార్య యొక్క తల వెంట్రుకలు దువ్వుము. భర్తను ప్రేమించు స్త్రీకి ఇంతకు మించి స్వామి సౌభాగ్య సుఖం ఏమీ ఉండను. రతి ఇట్లు పలికెను. దేవా, మిక్కడి దుర్లభురాలు సుందరి అయిన పార్వతిని నీవు గ్రహించి స్వార్థం లేని నా ప్రాణనాథుని నీవెట్ల భస్మం చేసితివి. ప్రభు, నీ అందు మన్మధుని అతని వ్యాపారమును జీవింపు చేసుకుంటవి. వియోగమూలమైన నా సంతాపమును కూడా దూరమునర్చుము. ఓ దయానిధి, దంపతుల యొక్క వియోగ బాధ ఎట్టిదో అదంతయు తెలిసి కూడా నా ప్రియుని కోపించి భస్మం చేశావు. ఇట్లు పలికి ఆమె ముడిలో బంధించి ఉంచిన మన్మధుని భస్మం శంకరుని ముందుంచి నాథా నాథా అని పలుకుతూ బిగ్గరగా రోధించెను. దయాసముద్రుడైన శ్రీహరి ఆ రోదన ధ్వని విని నూతన దంపతుల నివాస గృహంలోని శివుని వద్దకు వెళ్ళను. బ్రహ్మయు ధర్మాది దేవతలు అక్కడికి వచ్చిరి. శంకరుడు నారాయణుని బ్రహ్మను ధర్మాది దేవతలను చూసి వేగంగా పీఠం మీద నుంచి లేచి మీ ఆజ్ఞ ఇదియో సెలవియ్యండని పలికెను. అతని మాట విని హరి, ఓ రుద్ర, కామును బ్రతికించము అని పలికి బయటికి పోయాను. అక్కడ కొలువు తీరి ఉన్న దేవీగణము వినయపూర్వకంగా అనేక విధాలుగా అదే ప్రార్థన చేసిరి. అప్పుడు శంకరుని యొక్క కృపాదృష్టితో భస్మం నుండి మన్మధుడు బయటకు వచ్చెను. అదే పూర్వ సౌందర్యంతో ఆకారంతో చిరునవ్వుతో ధనుర్బాణాలతో ఉన్న కాముని చూసి రతి మహేశ్వరునికి నమస్కరించెను. మన్మధుడు ఆగమ ప్రకారం శంకరునికి నమస్కరించి స్తుతి చేసి బయటకు వెళ్ళి హరికి దేవతలకు నమస్కరించి పలకరించెను. దేవతలు మన్మధునితో మాట్లాడి ఆశీర్వదించిరి. ఒకప్పుడు వినాశం కలిగించుట, మరొక కాలంలో రక్షించుట, నిషేధించుట అన్నది గొప్పవారి వల్ల జరుగుతూ ఉంటుంది. దాన్ని నివారించుట ఎవనికి సాధ్యం? ఆ తర్వాత హిమవంతుడు నారాయణుడు మొదలగు దేవతాదులందరినీ భుజింపచేసి భక్తి ప్రయత్నాలతో విశ్రమింపచేసెను. శంకరుడు తన నివాస గృహంలో పార్వతిని వామపార్శ్వాన ఉంచుకుని ఆమెతో కలిసి భుజించెను. భుజించిన తర్వాత దేవతల తల్లియగు అదితి చిరునవ్వుతో సరసమైన మాట ఇట్లు పలికెను. ఓ సచీదేవి, భోజనం తర్వాత నా ప్రీతిని అనుసరించి శంకరునికి ముఖము, హస్తము, పాదముల శుద్ధి కొరకు దంపతులిద్దరికీ ప్రీతిపూర్వకంగా జలం పోయము. సచీదేవి ఇట్లు పలికెను. ఏ కారణం వల్ల మోహం పొంది మిక్కిలి ఏడ్చి తన వక్షస్థలాన శవాన్ని పెట్టుకుని భూమి అందంతటా తిరిగెనో అట్టి శంకరుడు కాలాన్ని అనుసరించి తిరిగి ఆమెను పొందినాడు. అరుంధతి ఇట్ల పలికెను. నీకు ఈ కన్యనిచ్చుటకు మేనాదేవి ఇష్టపడలేదు. ఆమెకు అనేక విషయాలు బోధించి నీకు ఈ పార్వతినిచ్చితిని. నీవు ఈమెతో సుఖం అనుభవించుట తగును. అహల్య ఇట్ల పలికెను. ఓ పరమేశ్వర, సనాతనుడవైన నీవు నీ వృద్ధ దశను వదిలి ఇప్పుడు మిక్కిలి తరుణుడవుగా ఉన్నావు. ఈ కారణం చేత మేన నీకు తన కూతురునిచ్చుటకు ఇష్టపడింది.
తులసి ఇట్లు పలికెను. పూర్వం నీచే సతి వదిలివేయబడను, మన్మథుడు దహింపబడను. ప్రభు, ఇప్పుడు వశిష్ఠుని ఎందుకు పర్వతుని వద్దకు పంపితివి? స్వాహాదేవి ఇట్లు పలికెను. ఓ మహాదేవ, ఇప్పుడు స్త్రీల మాట ఎందు స్థిరమైన వాడవు కమ్ము. వ్యవహారానికి ముందు స్త్రీలలో మాటకారితనం ఉండును. వ్యవహార ప్రసంగంలో స్త్రీలు నేర్పరులు. రోహిణి భార్య ఇట్లు పలికెను. కామశాస్త్రమందు నేర్పు కలవాడా, పార్వతి యొక్క కోరిక నిండుగా నెరవేర్చుము. స్వయంగా నీవు కోరిక కలవాడవే, కాముకులను కామసముద్రం నుండి ఒడ్డుకు చేర్చుము. భూదేవి ఇట్లు పలికెను. ఓ శంభు, ఆకలిగొన్నవాడు, భోగాపేక్ష గలవాడు భోగ పదార్థం లేకుండా తృప్తి పొందలేడు. ఏ ద్రవ్యం చేత సంతుష్టి కలుగునో దాన్ని స్త్రీ ఆచరించాలి. పురుషుడు స్త్రీకి కూడా అట్టిది సమకూర్చాలి. సంయాదేవి ఇట్లు పలికెను. ఓ సర్వజ్ఞ, కామార్తులైన స్త్రీల భావం నీకు తెలియను. తన వద్దకు చేరిన తన భర్త యొక్క భావం స్త్రీ ఎరుగజాలదు. శతరూపాదేవి ఇట్లు పలికెను. ఏకాంత ప్రదేశంలో రత్నదీపం తాంబూలం శయ్యను ఏర్పాటు చేసి ప్రేమతో త్వరగా పార్వతీ శంకరులను అక్కడికి పంపుడు. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. స్త్రీల యొక్క అట్టి మాటలు విని ఎట్టి వికారం పొందనివాడు యోగేంద్రులకు పరమగురువు భగవంతుడైన శివుడు ఇట్లనెను. దేవులారా, నా వద్ద ఇటువంటి వచనాలు పలకవద్దు. మీరు జగములకు తల్లులు, సాధ్వీమణులు, కుమారుని యందు ఇటువంటి చాపల్యం ఎందుకు ప్రకటిస్తారు? శివుని మాట విని సిగ్గుపడ్డ దేవతా స్త్రీల ఆశ్చర్యంతో వర్ణచిత్రంలోని బొమ్మల వలె మాట్లాడకుండా మౌనం పోనిరి. రుచికల భోజనం భుజించిన శివుడు ఆచమనం చేసి భార్యతో కలిసి కర్పూర తాంబూలం స్వీకరించెను. మీనాదేవి సమకూర్చిన అందమైన రత్నసింహాసనం మీద కూర్చుండి తన విడిది ఇళ్లను చూసెను. వందల రత్నదీపాల కాంతితో ప్రకాశిస్తూ ఆ భవనం శోభావైభవం కలదై ఉండెను. రత్నపాత్రలతో, రత్నకుంభాలతో నిండి ముత్యాలు, పగడాలతో అలంకరించబడ్డ నానావిధ వర్ణ చిత్రాలు కలదై శ్రేష్టమైన వజ్రాలతో నిర్మించబడి వాటి నడుమ రత్నాలు పొదగబడి ఆ భవనం దాని పరిసరాలు ఒకచోట బృందావనం, ఇంకొక చోట కుంజవనం, మరొక చోట రాసమండలం, ఒకవైపున కైలాసం, మరొక వైపున స్వర్గంలతో ఇట్లు బహు విశేషాలతో ఆశ్చర్యకరమైన దాన్ని చూసి మహాదేవుడు మిక్కిలి సంతోషం పొందెను. ఓ ప్రాణప్రియ రాధిక, అంతలో తెల్లవారను. జనులు నానావిధ వాద్యాలు మోగించిరి. దేవతలందరూ లేచి సంభ్రమంతో అలంకరించుకొని తమ తమ వాహనాలెక్కి కైలాసానికి వెళ్ళుటకు సిద్ధపడిరి. నారాయణుని ఆజ్ఞను అనుసరించి ధర్ముడు శివుని వాసగృహంలోనికి పోయి యోగీశ్వరుడైన శివునితో సమయోచితంగా పలికెను. ఓ ప్రమథగణనాథ, మేల్కొనుము, నీకు మంగళమగుగాక. హరిని స్మరిస్తూ పార్వతితో కలిసి మహేంద్రగిరికి యాత్ర చేయము అన్న ధర్మదేవుని వాక్యం విని శంకరుడు పార్వతితో ప్రయాణం చేస్తుండగా మీనాదేవి పెద్దగా దుఃఖించి ఆ దయానిధితో ఇట్లు పలికెను. ఓ దయానిధి, దయతో నా బిడ్డను పరిపాలించుము. భగవంతుడవగు నీవు శీఘ్రంగా సంతోషపడువాడవు కనుక సహస్ర దోషాలు క్షమించుము. నా బిడ్డ జన్మజన్మల నుండి నీ పాదపద్మ భక్తురాలు. ఈమెకు కలలో కాని మెలకువలో కాని ప్రభువైన మహాదేవుని తప్ప ఇతరంపై తలంపు లేదు. నీ భక్తిని గురించి వినగానే ఆనందాశ్రువులు పులకరింత కలుగును. ఓ మృత్యుంజయ, నీ నింద విన్నచో మరణించిన దాని వలె మౌనంగా ఉండును. ఇట్లు మేనక పలికెను. వెంటనే హిమవంతుడు అక్కడికి వచ్చి బిడ్డను కౌగలించుకుని పెద్దగా రోధించెను. ఈ హిమాలయాన్ని శూన్యంగా చేసి ఎక్కడికి ఎగుచున్నావు బిడ్డ? నీ సద్గుణాలను తలుచుకున్న నా గుండె పగిలిపోవును అని ఇట్లు పలుకుతూ పర్వతుడు ఆ శివునికి అర్పించి కొడుకులతో పాటు మాటిమాటికి రోధించెను. అప్పుడు దయాళువు భగవంతుడు అయిన నారాయణుడు అందరికీ దుఃఖం తగ్గుటకు ఆధ్యాత్మ విద్యను బోధించి దయ చూపెను. పార్వతీదేవి భక్తితో తల్లిదండ్రులకు గురువుకు నమస్కరించి ఆ మాయాశక్తి వల్ల మరల పెద్దగా రోధించెను. ఆమె రోదనం వల్ల అక్కడి స్త్రీలందరూ రోధించిరి. మునులు, దేవతలు తమ భార్యలతో గణములతో పాటు మానసరస్తీరమున విశ్రమించే పరమేశ్వరుని యొక్క కైలాసానికి ప్రయాణమై ఒక ముహూర్తం యొక్క అర్ధకాలంలోనే శంకరాలయానికి సంతసంతో చేరిరి. వచ్చిన వారిని చూసి దేవపత్నులు, మునిపత్నులు వేగంగా దీపహారతిని ఆ వధువు ప్రవేశ శుభకార్యమందు వేడుకగా వధూవరులకు ఇచ్చిరి. వాయుదేవుని భార్య, కుబేరుని భార్య, ఇంద్రుని భార్య, బృహస్పతి భార్య యగు తారాదేవి, దూర్వాసముని భార్య, అత్రిముని భార్య అయిన అనసూయాదేవి, చంద్రుని భార్యలు, దేవనాగ మునికన్యలు, వేలకు వేలు లెక్కకు మించిన స్త్రీలు, వారిని లెక్కింపనెవరు చాలుదురు. అట్టి స్త్రీలందరూ కళ్యాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులను నివాస గృహాల్లో ప్రవేశపెట్టారు. వారందరూ ఆ ఈశ్వరుని సుందరమైన రత్నసింహాసనంపై కూర్చుండబెట్టిరి. శివుడు ఉల్లాసంతో పూర్వం తాము నివసించిన భవనం చూపించి, సతీ, జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావా? నీవు పూర్వం ఏ గృహం నుండి తండ్రి ఇంటికి పోయి ఉంటివో ఇది అదే. ఇప్పుడు నీకు శైలకన్యపు కాని పూర్వపు దక్షిణి కూతురవు. పూర్వజన్మ జ్ఞానం కలదానవగు నీకు జ్ఞప్తికి తెచ్చుకుంటుని. అది
స్మరింతువా చెప్పుము అన్న శంకరుని వాక్కు విని ఆ సతి చిరునవ్వుతో, ప్రాణేశ, అన్ని విషయాలు స్మరిస్తున్నాను, నీవు మౌనంగా ఉండము అనెను. శివుడు మనోహరమైన నానావిధ పదార్థాలు సమకూర్చి నారాయణుడు మొదలగు సర్వదేవతలను భుజింపజేసెను. దేవతలందరూ తమ తమ భార్యలతో గణములతో పాటు భుజించి నానావిధ రత్నాల చేత అలంకరించబడ్డ వారై చంద్రశేఖరునికి నమస్కరించి వెళ్ళిపోయిరి. శంకరుడు నారాయణునికి, బ్రహ్మకు నమస్కరించెను. వారతన్ని కౌగిలించుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయిరి. పిదప మీనా హిమవంతులు మైనాకుని పిలిచి, కుమార, పార్వతీ శంకరులను త్వరగా వెంట పెట్టుకుని రమ్ము, నీకు మంగళమగుగాక అనిరి. ఆ దంపతుల మాట విని అతడు త్వరగా కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను తోడుకొని వచ్చెను. పార్వతి భర్త గృహం నుండి వచ్చిందన్న వార్త విని బాలురు, బాలికలు, యువతులు, వృద్ధ స్త్రీలు ఆయా పర్వత రూపిణిలో వేడుకతో పరిగెత్తి వచ్చిరి. మీనాదేవి కూడా 2 కొడుకులతో కోడలతో పాటు నవ్వుతూ పరిగెత్తి వచ్చెను. హిమవంతుడు కూడా సంతోషించి బిడ్డ వద్దకు వారిని అనుసరించియే పరిగెత్తను. రథం నుండి పార్వతీదేవి దిగి తల్లిదండ్రులకు, గురువుకు మిక్కిలి సంతోషంతో నమస్కరించి ఆనంద సముద్రంలో మునిగెను. సంతోషంతో మనసు పట్టజాలక మీనాదేవి కూతుర్ని కౌగిలించుకొనెను. హిమవంతుడు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు సంతోషించెను. బిడ్డను ఇంటిలో చేర్చుకుని గణములతో కూడి ఉన్న శూలపానికి రత్నపీఠము, మధుపర్కాదులు సమర్పించెను. ప్రతిదినం షోడశోపచారాల చేత పూజించబడుతూ భార్యతో గణములతో కూడి చంద్రశేఖరుడు మామగారింట నివసించెను. రాధ, ఈ విధంగా శంకరుని యొక్క వివాహ మంగళ వృత్తాంతం నీకు చెప్పి తిని, ఇది వినువారికి శోకాలను హరింపచేసి హర్షమును కలిగించును. ఇంకా ఏమి వినగోరుచున్నావు అనెను. ఓం శాంతి శాంతి శాంతి.